యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు విశ్వసించాలి? ఆయన నమ్ముకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన పూర్వం ఏం త్యాగం చేశాడో మనం ఆలోచన చేద్దాం, ప్రస్తుతం మన కొరకు ఏం చేస్తున్నాడో ఆలోచన చేద్దాం, తర్వాత భవిష్యత్తులో మన కొరకు ఏం చేయబోతున్నాడో ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనం క్రైస్తవ జీవితాన్ని కలిగి క్రీస్తులో మనం బ్రతుకుతూ ఉన్నాం. క్రీస్తు మాటల చేత బలపడుతూ క్రీస్తు అడుగుజాడల్లో బ్రతుకుతున్నటువంటి మనందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాపుదల ఖచ్చితంగా మనందరికీ దొరుకుతుంది. అట్టి నమ్మకముతో అట్టి విశ్వాసముతో మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఆదివారపు దినాన్న ప్రభు దినముగా యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి పునరుత్థానుడిగా లేచినటువంటి ఈ ప్రభు దినంలో ఆయన్ని స్తుతించడానికి, ఆయన ద్వారా తండ్రి దేవుణ్ణి మహింపరచడానికి, ఆరాధించడానికి చేరువచ్చాం మనం అందరము. ఈ సమయంలో ఈ ఆరాధనలో కొద్ది నిమిషాలు దీని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం, ధ్యానిద్దాం. మనం ఈరోజు నేర్చుకునే అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు విశ్వసించాలి? యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎందుకు నమ్ముకోవాలి? చాలా మంది క్రైస్తవుల్లో ఉన్న వారే క్రైస్తవుల్ని ఈ మాట అడిగితే, క్రీస్తుని అంగీకరించిన వారిని, క్రీస్తునందు బాప్తిసం పొంది రక్షింపబడే వారిని అడిగితేనే రకరకాల సమాధానాలు చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎందుకు విశ్వసించాలి? యేసుక్రీస్తు ప్రభువారిలో మనం స్థిరపడాలని ఎవరినైనా అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతలు చేస్తాడని కొంతమంది అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉద్యోగం లేకపోతే ఆయనకు ప్రార్థన చేస్తే ఉద్యోగాలు ఇచ్చే దేవుడు అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు అని సూటి ప్రశ్న ఎవరినైనా అడిగితే చెప్పే సమాధానాలు పలు రకాలుగా ఉంటాయి. ఎవరికి తోచిన నమ్మకాన్ని, లేకపోతే ఎవరు విశ్వసించిన ఆ విశ్వాసాన్ని, లేకపోతే ఏ రీతిలో యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారో, ఏ ఉద్దేశంతో అడుగు పెట్టారో ఆ ఉద్దేశాన్ని చెబుతుంటారు. చాలా మంది కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభువా నన్ను బ్రతికించు, నాకు స్వస్థత చెయ్యి, నేను నమ్ముకుంటానని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేమీ నేను తప్పు అని నేను అనడం లేదు, కానీ స్పెసిఫిక్ గా యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలి, ఆయన నమ్ముకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, అవే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు నమ్ముకోవాలి అంటే, మొట్టమొదటిగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడన్న సంగతి మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల రక్షకుడని, యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవం ఇవ్వడానికి అని, ఇలాగ ఎన్నో సంగతులు ఉన్నాయి. ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే, ఆయన గురించి మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో అమూల్యమైన మాటలు ఆయన గురించి ఉన్నాయి. ఆయన నమ్ముకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం నేర్చుకునే గొప్ప అవకాశం బైబిల్ గ్రంథం ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలో మూడు విషయాల ద్వారా నేను మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన పూర్వం ఏం త్యాగం చేశాడో మనం ఆలోచన చేద్దాం, ప్రస్తుతం మన కొరకు ఏం చేస్తున్నాడో ఆలోచన చేద్దాం, తర్వాత భవిష్యత్తులో మన కొరకు ఏం చేయబోతున్నాడో ఆలోచన చేద్దాం. ఈ మూడు విషయాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలని మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలి? ఆయన మన కొరకు పూర్వము, లేకపోతే మనకంటే భవిష్యత్తులో ముందుగా మన కోసం ఏం చేశాడు అని అంటే, మనం ఎరగక మునుపు, మనం విశ్వసించక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమును విడిచిపెట్టాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలంటే, ఆయన గొప్ప ఆధిపత్యం ఎక్కడ ఉందంటే, ఆయన జీవితం, ఆయన అద్భుతమైనటువంటి ఆ జీవన విధానం ఏ స్థానంలో, ఏ స్థితిలో ఉందంటే పరలోక రాజ్యంలో ఉంది. ఆయన పరలోకము నుండి నీ కొరకు, నా కొరకు భూమి మీదకి వచ్చాడు. పరలోకంలో ఏముంది? పరిశుద్ధత ఉంది. పరలోకంలో ఏముంది? పరిశుద్ధత ఉంది. పరలోకములో తండ్రిని దేవుడు ఉన్నాడు. పరలోకములో దేవదూతల మధ్యలో ఉన్నాడు. ఆయన మహిమా స్వరూపంతో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. మరి ఈ భూమి మీదకి వచ్చాడు కదా, ఈ భూమి మీద ఏముందంటే పాపం. ఈ భూమి మీద ఏముందండి? పాపపు మనుషులు. మహిమ లేదు, పరలోకమందున తండ్రి లేడు, పరలోకం లేదు. ఈ భూమి మీదకి వచ్చాడు.
ఈ భూమి మీద అంతా కూడా పాపం ఏలుబడి చేస్తుంది. పాపం అనే ఈ యొక్క ప్రదేశంలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దేనిని విడిచిపెట్టారంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు రావడం జరిగింది. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట అంతవరకు యేసు పరలోకములో నివాసమయ్యుండుట ఆవశ్యకము. పాపపు లోకంలోనికి రావడానికి ముందు ఎక్కడ నివాసం ఉన్నాడైనా పరలోకములో నివాసిస్తూ ఉన్నాడు. మన నిమిత్తము కుదురుబాటు కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలంటే పరలోకము నుండి మన నిమిత్తమే ఈ భూమి మీదకి వచ్చాడు గనక ఆయన నివాసాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి రావడం జరిగింది. చాలా మంది వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, లేదా బంధువులు ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. వారి ఇళ్లలో ఉన్నటువంటి ఆ యొక్క కంఫర్ట్ లేకపోతే ఆ సదుపాయాలన్నీ పరాయి ఇళ్లలో అనుభవించలేరు. ఎవరి ఇళ్లలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, ఎవరి ఇళ్లలో వాళ్ళు చక్కగా వారు చాలా కంఫర్ట్ గా విలాసంగా వాళ్ళు బ్రతకగలుగుతారు. మరొకరి ప్రాంతానికి కానీ మరొకరి ఇంటికి కానీ వెళ్తే డిస్కంఫర్ట్ గా ఉంటది, అంత సదుపాయాలు ఏమి ఉండవు, చాలా ఇబ్బందిగా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటారు అన్నమాట. అలాగే చాలా ఉన్నత పదవుల నుండి చిన్న పదవులు చేయాలన్నా, ఉన్నత స్థితి నుండి కింద స్థితికి రావాలన్నా చాలా ఇబ్బంది పడతాం మనం. ఒక పెద్ద ప్రమోషన్ వచ్చింది, తర్వాత ప్యూన్ స్థితిలోకి వచ్చేస్తే ఆ జాబ్ చేయలేరు. ఉన్నత స్థితి నుండి దీన స్థితికి ఎవరూ రాలేం, అనుభవించలేం, దాన్ని ఫేస్ చేయలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతమైనటువంటి స్థితి, పరలోకంలో ఉన్నటువంటి స్థితి, అటువంటి స్థితిని విడిచి నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి రావడం జరిగింది. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మాలి. ఏం త్యాగం చేశాడయ్య అంటే పరలోకాన్ని త్యాగం చేశాడు ఆయన. మనం ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టేశాడు నీ కొరకు నా కొరకు. మరొక మాట చూద్దాం. ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట ఇలా ఏం చేస్తాడటండి? ఇప్పుడు పరలోకములో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి స్థానం ఏంటట? తండ్రితో సమానత్వం. పరలోకములో యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి స్థాయి, స్థితి, స్థానం, గొప్ప ఆధిక్యత ఏమిటంటే యెహోవా దేవునితో సమానుడిగా ఉన్నాడటండి. ఆ సమానత్వాన్ని విడిచిపెట్టేశాడటండి. నేను విడిచిపెట్టకూడదు అని అనుకోలేదండి. మనం ఎవరమైనా సరే మంచి ధనికులతో సహవాసం చేస్తున్నప్పుడు, లేకపోతే ధనికులతో సాంగత్యం చేస్తున్నప్పుడు వారి స్నేహాన్ని విడిచిపెట్టుకోలేం, వదులుకోలేం. లేదంటే ఒక హోదాలో, లేదా సీఎం హోదాలో సమాన స్థాయి ఏదైనా ఒక పదవి ఉందంటే ఆ పదవిని వదులుకోలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చేసింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగం ఏంటి? నీ కొరకు నా కొరకు విడిచిపెట్టింది ఏమిటి అంటే తండ్రితో సమానత్వాన్ని విడిచిపెట్టేశాడు. ఇదంతా కూడా నేటి క్రైస్తవులుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే పూర్వం ఆయన చేసింది ఏమిటంటే పరలోకములో ఉన్నాడు, ఆ పరలోకాన్ని విడిచిపెట్టొచ్చాడు. ఇంకేం చేశాడు అంటే దేవునితో సమానుడిగా ఉన్నాడు, ఆ సమానత్వాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. పాపితో సమానుడిగా బ్రతికాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, మహిమైశ్వర్యముతో ఉన్నాడు. కానీ పాపిగా ఈ భూమి మీదకి వచ్చి పాపులతో సమానుడిగా ఉన్నాడు. ఒకప్పుడు దేవునితో సమానుడు, ఇప్పుడు పాపులతో సమానుడిగా
బ్రతికాడు. కనుక దేవుడు ఏం యేసుక్రీస్తు ప్రభు వారు ఏం విడిచిపెట్టాడు? పరలోకాన్ని విడిచిపెట్టాడు. దేవునితో సమానుడిగా ఉండడాన్ని కూడా విడిచిపెట్టేసి ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని మనం నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత త్యాగం చేస్తున్నాడండి. మన జీవితంలో మనం ఏం త్యాగం చేయగలుగుతున్నాం? ఏ పాపాన్ని కూడా వదలలేకపోతున్నాం, కోపాన్ని వదలలేకపోతున్నాం, అసూయను వదలలేకపోతున్నాం, స్వార్థాన్ని వదలలేకపోతున్నాం, కలహాలు వదలలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు మన నిమిత్తమేమో పరలోకాన్ని వదిలేశాడు. దేవునితో సమానుడిగా ఉండడానికి ఆయన వదులుకొని భూమి మీదకి రావడం జరిగింది. ఆయన నమ్ముకుంటున్నటువంటి మనము ఏం విడిచిపెట్టగలుగుతున్నాం? ఏం త్యాగం చేయగలుగుతున్నాం? మనం ధనాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మన సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మన హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మనం ఏమి త్యాగం చేయలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమేమి త్యాగం చేశాడో మనం చూస్తున్నాం, ఏమేమి విడిచిపెట్టుకున్నాడో మనం చూస్తున్నాం. కానీ మనం విడిచిపెట్టవలసిన ఏమో మనం విడిచిపెట్టడం లేదు. దేవుడు విడిచిపెట్టకూడని కూడా విడిచిపెట్టి మన నిమిత్తం భూమి మీదకి వచ్చాడు. మరొక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, ఆయన శరీరాన్ని ధరించాడటండి. శరీరాన్ని ధరించక మునుపు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకములో ఏ రూపంతోనంటే ఆత్మ, ఎన్నటికీ లయము కానిది, నాశనము కానిది ఆత్మ రూపము కలిగి ఉన్నాడు. చదవండి 14వ వచనం. ఆ వాక్యము అనగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడటండి. శరీరాన్ని ధరించాడు. అక్కడ నా మాట ఏంటంటే, ఆయన ఒకప్పుడు శరీరాన్ని ధరించక మునుపు ఆయన ఆత్మయ్య ఉన్నాడు. తండ్రి దగ్గర ఏ రూపం కలిగి ఉన్నాడండి? ఆత్మయ్య ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చేసరికి దేన్ని ధరించవలసి వచ్చింది? నీచమైన శరీరం అంటాడు ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, ఈ నీచమైన శరీరము మహిమా శరీరంతో మార్చబడద్దు అండి. ఆ మహిమా శరీరంతో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, నీచమైన శరీరాన్ని ధరించుకున్నాడు. ఈ శరీరంలో బాధలుంటాయి, కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఎంతో చింత వేదన ఈ శరీరంలో, ఆకలి దప్పికలు ఉంటాయి. వాటన్నిటినీ అనుభవించడానికి కూడా సిద్ధమైపోయి ఈ భూమి మీదకి వచ్చాడు. మనం ఏం త్యాగం చేయగలుగుతున్నాం ఆయన నిమిత్తం? ఇంత చేసిన యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసిస్తున్నామే, ఇంత చేసిన యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకుంటున్నామని చెప్పుకుంటున్నామే, మరి మనమేం త్యాగం చేయగలుగుతున్నాం? ఏం విడిచిపెట్టగలుగుతున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టేసి ఈ పాపపు శరీరాన్ని ధరించుకోవడానికి సిద్ధమైపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తెలియకుండా వచ్చేసాడంటారా భూమి మీదకి? అన్ని తెలిసే వచ్చాడండి. అన్ని అనుభవించడానికి సిద్ధపడి వచ్చాడు. క్రైస్తవ్యంలోనికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి లాగా మనము కూడా కొన్ని అనుభవించవలసి వస్తుంది, అన్ని మనం సహించవలసి వస్తుందని మనం నిర్ణయించుకుని క్రైస్తవంలోకి రావాలి తప్ప ఏదో స్వస్థతలు జరుగుతాయని, రోగాలు పోతాయని, ఉద్యోగాలు వస్తాయని, ఏదో క్రీస్తు ద్వారా ఏదో జరిగిపోద్దని వాటిని ఆశించకుండా, క్రీస్తు నా కొరకు ఇన్ని త్యాగం చేశాడు, నేను కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి అని నిర్ణయం తీసుకుని ఆయన్ని నమ్ముకోవడానికి, విశ్వసించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మరొక రూపంలో మరొక మేలు కలుగుద్ది, ఏదో ఆదాయం కలుగుద్ది అన్న విశ్వాసంలో మనం ఉండకూడదు. నేటి క్రైస్తవులుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే సరైన సమాధానం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. అంతకంటే గొప్ప త్యాగమే ఉంటుందండి. ఒక 100 రూపాయలు మనం ఇవ్వగలిగితే, ఒక 500 ఇవ్వగలిగితే మనం ఎంతో పెద్ద త్యాగం చేసినట్టుగా ఫీల్ అయిపోతాం. ఎవరికైనా ఒక 500 ఇవ్వాలన్నా, ఒక 1000 రూపాయలు ఇవ్వాలన్నా, లేదా ఒక రూపాయి త్యాగం చేయాలి, ఓ బిచ్చరు పూట అన్నం పెట్టాము అన్న ఎంతో ఏదో మనం ఏదో చేసేసినట్టుగా ఫీల్ అయిపోతాం. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే పరలోకాన్ని విడిచిపెట్టారు, తండ్రితో సమానత్వాన్ని విడిచిపెట్టారు, ఆయన ఆత్మ రూపాన్ని విడిచిపెట్టి శరీర రూపాన్ని ధరించుకున్నాడు. మరొకటి ఏంటంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఆయన శోధింపబడ్డానికి కూడా సిద్ధపడిపోయాడు. శోధన సహించేవాడిగా వచ్చేసాడు ఈ భూమి మీదకి. ఒకప్పుడు శోధన ఉందా పరలోకంలో? ఆయనకి పరలోకంలో ఎవరైనా ఆయన్ని శోధించగలరంటే ఎవ్వరూ ఆయన్ని శోధించలేరు. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సాతానుడు శోధించాడు, మానవులు శోధించారు, అధికారులు శోధించారు, ఎంతో మంది శోధనలో పెట్టేశారు ఆయన్ని. ఆ శోధన సహించడానికి భూమి మీదకే వచ్చాడు. మనం ఏం శోధన సహిస్తున్నాం? ఎన్నో శోధనలు వస్తాయి, బట్ ఏమి కూడా మనం శోధనని ఎదిరించలేం, జయించలేం. శోధనలో పడిపోతాం.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు శోధన ఉందన్న సంగతి కూడా తెలుసుకుని భూమి మీదకి రావడం జరిగింది. మరొక స్థితి ఏంటంటే మరణపు స్థితిలోకి వచ్చాడు ఆయన. మరణము లేని స్థితిలో నుండి మరణము పొందుకునే స్థితికి ఈ భూమి మీదకి వచ్చాడంటే ఆయన మరణించాడు. ఆ మరణ స్థితిని పొందుకోవడానికి ఈ భూమి మీదకి రావడం జరిగిందన్నమాట అండి. యేసుక్రీస్తు ప్రభువారు పూర్వము ఆయన మన కొరకు ఏం చేశాడు అంటే పరలోకాన్ని విడిచిపెట్టాడు, తండ్రితో సమానున్న స్థితిని విడిచిపెట్టాడు, ఆత్మతో ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ధరించడానికి వచ్చాడు. ఏమండి, శోధింపబడలేని స్థితిలో నుండి శోధింపబడే స్థితికి వచ్చాడు. మరణం లేని స్థితి నుండి మరణించే పరిస్థితికి వచ్చేసాడు. ఇదంతా ఎవరి కోసం? ఆయన కొరక. పోనీ ఆయనకి ఏమైనా ఈ భూమి మీదకి వచ్చాడని ఏమైనా సన్మానాలు జరిగాయా? ఇప్పటికింకా ఆయన అంటే ఏమండి ఎంతో ద్వేషం. ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎంతో ద్వేషం, అక్షం, కోపం. ఎవరు కూడా ఆయన్ని ప్రేమించలేదు. ప్రపంచాన్ని ప్రేమించాడు ఆయన. సర్వమానవాళ్ళని ప్రేమించి ఇంత త్యాగం చేస్తే ఇప్పటికీ చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారి త్యాగాన్ని అర్థం చేసుకోక ఆయన్ని ద్వేషిస్తున్నారు, ఆయన్ని విశ్వసించకుండా ఆయన్ని అసహించుకుంటున్నారు. మరి మనం నమ్ముకుంటున్నాం దేవుడు ఇప్పుడు మన కొరకు ఏం చేశాడు? ఇంత చేశాడు, పూర్వం ఇంత చేశాడు, ఇప్పుడు మన కొరకు ఏం చేశాడు? ఇప్పుడు నీ కొరకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నా కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆయన మన రాజు. ఆయన రాజుగా ఉండి మనల్ని ఏలుకుంటున్నాడు. రాజు బాధ్యత ఏంటి అంటే రాజ్యంలో ఉన్న వారిని సంరక్షించడం, రాజ్యంలో ఉన్న వారికి ఏ లోటు లేకుండా కాపాడడం, అన్ని సదుపాయాలు సమకూర్చడం రాజు పని. సాతానుడి ఒడిలో పడకుండా నరకమనే ఆ యొక్క స్థితికి వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజరికాన్ని అంగీకరిస్తే మనల్ని ఆయన పరిపాలిస్తాడు. ఇప్పుడు ఆ రాజు క్రింద ఉన్నామా? ఇప్పుడు మన రాజు యేసుక్రీస్తు ప్రభువారు అయితే మనం ఎవరి మాట వింటాం? యేసుక్రీస్తు ప్రభువారి మాట వింటాం. ఒకప్పుడు బాప్తిస్మం తీసుకోక మునుపు, రక్షణకు రాక మునుపు లోకములో ఉన్నాం, పాపములో ఉన్నాం, సాతానుడి యొక్క కౌగిటిలో ఉన్నాం, సాతానుడి ఆధీనంలో ఉన్నాం. అప్పుడు వాడు చెప్పిందే చేశాం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తు చెప్పినట్టుగా చేస్తున్నామా? క్రీస్తు మెచ్చిన బ్రతుకును బ్రతుకుతున్నామా? క్రీస్తు చెప్పిన బ్రతుకులో జీవిస్తున్నామా? జీవించట్లేదు. కానీ ఇప్పుడు నీ కొరకు నా కొరకు చేసేది ఏంటంటే ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడంటే ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు. యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజల పక్షాన ప్రార్థన చేస్తాడు, ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇప్పుడు మన పక్షాన ఏం చేస్తున్నారు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు. ఒక వచనాన్ని చదువుదాం, ఆ వచన భాగాన్ని చదువుదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండాలని ఈ సంగతులు మీకు రాయించున్నాను. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి యొద్ద ఉండి మనకి ఏం చేస్తున్నాడటండి? ఉత్తరవాదిగా ఉన్నాడటండి. ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే పనిచేస్తున్నారు. ఒకప్పుడు నీ కొరకే అన్ని విడిచిపెట్టుకున్నాడు, ఇప్పుడు కూడా నీ కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు. మరొక మాట చదువుదాం. ఎపిసి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఎపిసి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. మరియు మీ మనోనేత్రములు
వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించిన చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే గనక, యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షాన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఉత్తరవాదిగా ఉన్నాడు, విజ్ఞాపన చేయువాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారి కొరకు మరి ఇప్పుడు భవిష్యత్తులో మన కొరకు ఏం చేస్తున్నాడంటే, ఇప్పటి వరకు ప్రజెంట్ ఏం చేస్తున్నాడో మనం చూసాం. ప్రజెంట్ ఏం చేస్తున్నాడు? మనకు రాజుగా ఉన్నాడు, మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. రాజుగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. ప్రధాన యాజకుడిగా ఉండి ఏం చేస్తున్నాడు? మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాడు? రానున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబోతున్నాడు? భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అంటే, మన కొరకు రానయ్యున్నాడు. మరలా మన కొరకు ఏం చేస్తాడండి? రానయ్యున్నాడు. ఇది ఖచ్చితం జరుగుతుంది. ఇది ఖచ్చితం జరుగుతుంది. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయము 10వ వచనం 11వ వచనాన్ని చదువుదాం. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ఆ ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు వారందరూ ఆకాశం వైపు చూశారు, తేరు చూచిండిరి. ఇదిగో గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములోనికి కొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడటండి. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు? మనం ఇప్పటి వరకు పాస్ట్ చూసాం, జరిగిపోయిన సంగతిని చూసాం. జరిగిపోయిన సంగతులలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, పరలోకాన్ని విడిచిపెట్టారు, తండ్రితో సమానత్వాన్ని విడిచిపెట్టారు, ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టి శరీరాన్ని ధరించారు, శోధింపబడలేని స్థితి నుండి శోధింపబడే స్థితికి వచ్చారు, మరణం లేని స్థితి నుండి మరణంలోనికి వచ్చారు. ఫ్యూచర్ లో మనం చూసాం. పాస్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మనకు రాజుగా ఉండి మనం పరిపాలిస్తున్నాడు, మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడని చూసాం. భవిష్యత్తులో ఏం చేస్తాడు అని అంటే, మన కొరకు రానయ్యున్నాడు. మనం నమ్మాలి. మన కొరకు రానయ్యున్నాడు. మన కొరకు వచ్చి ఏం చేస్తాడటండి? పరలోకానికి తీసుకువెళ్తాడు. మొట్టమొదట ఏ పరలోకాన్ని అయితే విడిచిపెట్టి మన కొరకు వచ్చాడో, రెండవ రాకడలో మనందరినీ కూడా తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతాడు. అందుకు నమ్ముకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకోవడం అంటే చాలా మందికి అర్థం కావలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకోవడం అంటే, అదిగో ఎవరికో రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచాడట, ఎవరో కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడట, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడట, దెయ్యం పడిన వాడిని విడిపించాడట అని నమ్ముకుంటున్నారే తప్ప, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే మనల్ని పరలోకం చేరుస్తాడనే ఈ సంగతులు తెలియక ఏదో నామకార్థ విశ్వాసులుగా బ్రతుకుతున్నాం. ఆయన ఫ్యూచర్లో ఏం చేశాడో చూసాం, ప్రజెంట్ ఏం చేస్తున్నాడో చూసాం, పాస్ట్ రానున్న భవిష్యత్ కాలంలో మన కొరకు ఏం చేయబోతున్నాడంటే, మన కొరకు రానయ్యున్నాడు, మనల్ని తీసుకుని వెళ్ళనై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెలుచున్నాను. అప్పుడు మిమ్మల్ని ఆ స్థలాలకు తీసుకువెళ్ళడానికి నేను మరలా వస్తాను. ప్రభువా, ఆ మార్గం ఏంటో మాకు తెలియదు అంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా యందు తప్ప ఎవరునూ తండ్రి వద్దకు చేరలేడు. కనుక
ఈ మాటలు, ఈ కొద్ది మాటలు మీ యొక్క విశ్వాస జీవితాన్ని బలపరచాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో ఖచ్చితత్వమైనటువంటి మాటలు మన హృదయంలో ఉంటే గనక ఆయన్ని విశ్వసిస్తున్నటువంటి మనము త్రొట్టిల్లిపోము. ఒకవేళ ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా శోధన వస్తే మనం బలహీనులు కాకుండా ఉంటాం. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు కాదు ఆయన నమ్ముకోవడం, పరలోకం కొరకు ఆయన నమ్ముకోవాలి. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఏం చేశాడంటే చాలా చూసాం. ఓవరాల్గా చెప్పాలంటే మన కొరకు ప్రాణమే పెట్టాడు. ఆయన తన జీవితాన్ని మన కొరకు త్యాగమే చేశాడు. మరి మన కొరకు మనం ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నామో, ఏ విధంగా ఆయన నమ్ముకుంటున్నామో ఎవరికి వాళ్ళు మరి ఆలోచించి పరీక్షించి యేసుక్రీస్తుని మరి బలమైనటువంటి విశ్వాసము కలిగి ఆయన నమ్ముకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.